వాళ్ళ 5,000 భూమిలోకి వెళ్తేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయి. సో అలాంటి రైతును అమ్మ నాన్న గురువు దైవం తర్వాత రైతును పెట్టుకోవచ్చు అని నా భావము. మరి మీరు కూడా దీన్ని అందరూ కూడా ఇన్స్పైర్ గా తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇకపోతే రైతు వెన్నుముక అంటారు. అలాంటి వెన్నుముక బలంగా ఉండాలంటే ఇలాంటి యువత సేద్యంలోకి రావాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా రావాలి. ఎందుకంటే వెన్నుముక బలంగా ఉంటే మనం ఎంత దూరమైనా పరిగెత్తగలము. అలాంటి వెన్నుముక యువత అయితే ఇంకా సేద్యం ఉత్సాహంగా చేయగలరు. చాలా తెలివిగా ఈజీ ఫార్మింగ్ అనేది యువత మాత్రమే చేయగలదు. చాలా మంది ఆసక్తి ఉన్నా రాలేకపోతూ ఉంటారు. చాలా మంది ఏదో ఒక కారణం చేత రాలేకపోతూ ఉంటారు. కానీ రావచ్చు, ధైర్యంగా రావచ్చు, వచ్చి వాళ్ళంటూ ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పూర్వంలా ఒళ్ళుంచి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రైతులు ఎవరైనా సరే ఈజీ ఫార్మింగ్ అనేది చాలా టెక్నికల్ గా చేసుకోవచ్చు. ఎలా అంటారంటే డ్రిప్ సిస్టమ్ ఒకటి, డ్రిప్ ఉండడం వల్ల ఇది కూడా తక్కువ పండించే రైతు కూడా ఎక్కువ పంటను ఈజీగా పండించగలరు. సో ఇలాంటి టెక్నికల్ గా యూజెస్ చేసుకుంటూ యువత ఈరోజు మన సేద్యంలోకి అయితే దిగొచ్చు ధైర్యంగా. రేపటి కోసం రైతుల కోసం మీ శంకర్. థ్యాంక్ యూ.